వెరావల్కు సమీపంలో ఉన్న గుజరాత్లోని ప్రభాస్ పటాన్లోని సోమనాథ్ ఆలయం దేశంలోని అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటి. మన దేశంలో ఉన్న 12 శివ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఒకటి. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని అద్భుతమైన తీర దేవాలయం. ఆలయ చరిత్ర. ఈ ఆలయం ఒక చెక్కబడిన మరియు విస్తృతమైన చరిత్ర ద్వారా మద్దతునిస్తుంది. క్రైస్తవ శకం ప్రారంభం కాకముందే దేవాలయం యొక్క మొదటి రూపాంతరం వచ్చిందని చెబుతారు. 408 AD 768 ADలో వల్లభి రాజు చొరవతో ఆలయం యొక్క రెండవ సంస్కరణ ఉనికిలోకి వచ్చింది. ఈ ఆలయాన్ని తరచుగా శాశ్వతమైన పుణ్యక్షేత్రం అని పిలుస్తారు, ఎందుకంటే ఈ ఆలయం ఆక్రమణదారులచే అనేకసార్లు ధ్వంసమైందని మరియు చాలాసార్లు పునరుద్ధానం చేయబడిందని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. 1026లో మహమ్మద్ గజ్నవి దాడికి ముందు సోమనాథ్ ఆలయం దాదాపు 3 సార్లు పునర్నిర్మించబడిందని పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రస్తుత 7వ వెర్షన్ వెలువడే వరకు ఈ ఆలయం 6 సార్లు దాడి చేసి ధ్వంసం చేయబడింది. 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. మే 1950 11వ తేదీన అప్పటి దేశ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. సత్యయుగంలో సోమరాజ్ రాజు మొదటిసారిగా బంగారంతో ఈ ఆలయాన్ని నిర్మించాడని కొన్ని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో రావణుడు వెండితో నిర్మించగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చెక్కతో నిర్మించాడు. తరువాత రాజు భీమదేవుడు రాతితో ఆలయాన్ని నిర్మించాడు. అది మన దేశంలోని కొన్ని ప్రాచీన గ్రంథాల వాదన. తన తండ్రి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందేందుకు చంద్రుడు ఇక్కడ కఠోర తపస్సు చేశాడని ఒక పురాణ కథ చెబుతుంది. అత్తయ్య దక్ష ప్రజాపతి. చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడని చెబుతారు. కానీ అతని 27 మంది భార్యలలో అతను రోహిణిని మాత్రమే ఇష్టపడతాడు, మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. దక్ష ప్రజాపతి తన ఇతర కుమార్తెల నిర్లక్ష్యంతో విసుగు చెంది చంద్రుడిని త్వరలో తన మొత్తం మెరుపును కోల్పోతాడని శపించాడు. చింతిస్తున్న చంద్రుడు శివుడిని ప్రార్థించి శాప విముక్తి కోసం ప్రభాస్ పటాన్ వద్దకు వచ్చాడు. శివుడు చివరికి అతని భక్తికి ముగ్ధుడై అతనిని శాప విముక్తి చేశాడు. కృతజ్ఞతగా చంద్రుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగాన్ని స్థాపించాడు. అది తరువాత